బ్యాక్ టు న్యూస్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కూటమి ప్రభుత్వంపై భారత విద్యార్థి ఫెడరేషన్ విమర్శలు జల్లు కురిపించింది. రాష్ట్రంలో విద్యా వ్యాపార దోపిడీ జరుగుతుందన్నారు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్. ఇక ప్రైవేటు సంస్థలు చట్టాలను బేఖాతరు చేస్తూ పుస్తకాలు, విద్యా సామాగ్రిని అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే విడుదల చేస్తామన్న 7,000 కోట్ల ఫీజు రింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. ఇక వెంటనే ఫీజు రింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అలాగే మంత్రి నారా లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం జీవో నెంబర్ 77ను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మీరు విద్యాశాఖ మంత్రి 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ 7,000 కోట్లకు పైగా ఫీజు రింబర్స్ పెండింగ్ లో ఉంది. స్కాలర్షిప్ మొత్తం కలిపి ఎందుకని విడుదల చేయడం లేదు? మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఈ నెల ఎండింగ్ లోనే ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలి, లేదంటే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా మరొకసారి పునఃప్రారంభిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఈరోజు విద్యామిత్ర కిట్లు వెంటనే ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నది. అలాగే జీవో నెంబర్ 77 పీజీ విద్యార్థులు ఏ కాలేజీలో చదువుకున్న ఫీజు రింబర్స్మెంట్ వచ్చింది, గత ప్రభుత్వం తీసేసింది. ఈ ప్రభుత్వం లోకేష్ గారు యువగళం పాదయాత్రలో స్పష్టంగా చెప్పింది ఏమిటంటే, నేను అధికారంలోకి వస్తున్నాను, వచ్చిన 100 రోజుల్లోనే దీన్ని రద్దు చేస్తామని చెప్పాడు. 2 సంవత్సరాలు అయింది. సిగ్గులేదు ఈ ప్రభుత్వానికి.